హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు శ్రీ షిరిడి సాయి మందిరం నందు కాకినాడ అశోక్ నగర్లో నూతనంగా ఒక యోగా సెంటర్‌ని, ఉచిత యోగా సెంటర్‌ని ప్రారంభించాం. ఇది వేదుల అచ్యుతరామారావు చైర్మన్ ఆఫ్ టెంపుల్ శ్రీమతి నాగపద్మ గారి ఆధ్వర్యంలో మా గురువుగారైన రాఘవానంద్ గారి చేత ప్రారంభించబడిందనమాట. ఇది అశోక్ నగర్ కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా యూజ్ చేసుకొని చక్కగా మంచి ఆరోగ్యవంతులుగా మారాలని వారి యొక్క ఆకాంక్ష. ఆరోగ్య సమస్యలను దూరం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలనుకుని దినచర్యలో యోగా ఒక భాగం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఉచితంగా నేర్పుతున్నారని తక్కువ అంచనా వేయకండి. దీంట్లో నేర్పుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ముందుగా ప్రార్థనతో ప్రారంభిస్తారు. తర్వాత సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు, యోగిక్ జాగింగ్, తర్వాత కూర్చొని బోర్లా నిలబడి చేసే అటువంటి ఆసనాలు, తర్వాత దండు, ముద్రల గురించి వివరణ, ఆ తర్వాత భగవద్గీత వివరణతో ముగిస్తారన్నమాట. ఈ సందర్భంగా చైర్మన్ మా గురువు గారిని బాబా గారి యొక్క వస్త్రంతో సత్కరించారు. వ్యూయర్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే 10 మందికి షేర్ చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. ఇది పూర్వజన్మ సుకృతం, భగవంతు యొక్క కృప. ఆ కృపకి అర్హుడని అవునో కాదో నాకు తెలియదు, కానీ ఆ పెద్దల యొక్క ఆశీస్సుల యొక్క ఫలితం ఇది అని చెప్పి మాత్రం
అన్నాడు పంపి. కొద్దిగానే చెప్పాడు. Six, ten. Next. Back in. Correct. One, two, correct. One. Two. Three. మీ అందరికీ కూడా క్షుద్రం హృదయ దౌర్బల్యం నీచమైనటువంటి మనోదర్పలత్వాన్ని పోగొట్టుకుని యుద్ధానికి సిద్ధమవు. అంతకు ముందు శ్లోకంలో చెప్పినటువంటిది నీకు కల్మషం ఎందుకు వచ్చింది అని చెప్పి అన్నాడు. ఇందులో పిరికితనము అని చెప్పి అంటున్నాడు. మనకి మన సమస్యల మీద పిరికితనం ఎక్కువగా ఉంటుంది. నా అనారోగ్యం బాగలేదు, నా ఆరోగ్యం ఎలా వస్తుంది, ఈ రకమైనటువంటి భావాలు ఈ భావాన్ని ఉదయమే లేచి నేను ఈరోజు ఆనందంగా గడుపుతాను, నేను ఈరోజు మంచి పనులు చేస్తాను, ఈ రకమైన
కూర్చునే పద్ధతులు. ప్రాణాయామం చేసుకోవడం ఇబ్బంది ఏంటి ఈ రకంగా కూర్చోవడం ఆపుకుంటాం. ఈ రకంగా కూర్చొని కూడా చక్కగా మనం వజ్రాసనలో కానీ పద్మాసనాలు కూర్చోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మన వెన్నుముక నెట్టానికి వస్తుంది. మన ముందుకు వంగిపోదామని మనం నడుము పెట్టాం వజ్రాసన చక్కగా ఇలాగ నెట్టాలుగా కూర్చోడానికి ఆస్కారం కూర్చుంటే వెన్నుముక నెట్టాలుగా ఉంటుంది. మనకి కూర్చోగలిగితే ఆ రకంగా కూర్చొని నెట్టాలుగా మెయిన్ ఏంటంటే మనం నెట్టాలుగా కూర్చొని ప్రాణాయామం చేయడం మాత్రం ఇంపార్టెంట్. ఏ ఆసనం కూర్చున్నా కూడా మనిషి మాత్రం ఇలా ఉంచుకోకూడదు. మామూలు బస్సు మీడియా కూర్చుంటే కూర్చునే పద్ధతులు. మనం ఒక గంట సేపు వజ్రాసనం కూర్చొని ప్రాణాయామం చేసుకోవడం ఇబ్బంది ఏంటి ఈ రకంగా కూర్చోవడం ఆపుకుంటాం. ఈ రకంగా కూర్చొని కూడా చక్కగా మనం వజ్రాసనలో కానీ పద్మాసనాలు కూర్చోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మన వెన్నుముక నెట్టానికి వస్తుంది. మన ముందుకు వంగిపోదామని మనం నడుము పెట్టాం వజ్రాసన చక్కగా ఇలాగ నెట్టాలుగా కూర్చోవడానికి ఆస్కారం కూర్చుంటే వెన్నుముక నెట్టాలుగా ఉంటుంది. మనకి కూర్చోగలిగితే ఆ రకంగా కూర్చొని నెట్టాలుగా మెయిన్ ఏంటంటే మనం నెట్టాలుగా కూర్చొని ప్రాణాయామం చేయడం మాత్రం ఇంపార్టెంట్. ఏ ఆసనం కూర్చున్నా కూడా మనిషి మాత్రం ఇలా ఉంచుకోకూడదు. మామూలు బస్సు మీడియా కూర్చుంటే మనలోకి మనం ఎటువంటి జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నామో ఆ జ్ఞానం మనలో మనస్సుని నిలకడగా ఉంచేటటువంటి జ్ఞానం నిటారుగా ఉండాలి. సమం కాయం మన కాయము దీన్ని కాయము అని చెప్పంటారు. చేతులు కాళ్ళు చేతులు మెడ శిరస్సు ఇవన్నీ ఒకే లైన్లో ఉండేలా కూర్చోవాలి. ఆ కూర్చునేటప్పుడు కంఫర్ట్ కూర్చునేటటువంటి పద్ధతుల గురించి ఇంకా డీటెయిల్గా ఒక రోజు రద్దు చెప్తారు. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మనం ధ్యానం కలుగుతాం. ధ్యానము అని చెప్పండి ఏమిటి? ఇతర ఆలోచనల నుంచి మీ దృష్టిని మరలించి ఒకే విషయం మీద దృష్టి పెట్టుకోండి. మనం లేచిన తర్వాత యోగా కూర్చుంటూ ఒక సంకల్పం చెప్పుకుంటావాలి. ఇవాళ నేను అంతసేపు ధ్యానంతో కూర్చుంటాను, ధ్యానంతో ప్రాణాయామం చేస్తాను. ఈ రకంగా అనుకుంటూ కూర్చోవాలి. అది అదే పనిలో ఉంటే మనసు పక్కకు పోతూ ఉంటుంది. ఆ బ్యాగ్ చప్పుడు నా దృష్టిని మరలించేస్తాను. అలాగే నాకు కనిపించే వ్యక్తులు మరలించేస్తాను. ఎదురకుండా కనిపించే వ్యక్తి మరలించేస్తున్నాడు. వాటి నుంచి లోపలికి రావాలనుకుంటే ఇలా కూర్చుని ఇంద్రియాలని మూసేయాలి. ఇంద్రియాలు ఏవేంటి? మనకి జ్ఞానేంద్రియాలు 5: కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం. వీటిని మూసేసుకుని కూర్చుంటే అప్పుడు మనకి జ్ఞానం, అప్పుడు అంతరంగ జ్ఞానం పెరగడం మొదలుపెడుతుంది. లోపలికి చూడడం జరుగుతుంది. రెండో ముద్ర. దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఏ సమస్యలు తగ్గుతాయి? మీ చెవులు వినిపించడం లేదు, చెవులో చీమి కారుతోంది, కన్నబేరి పగిలిపోయింది అని చెప్పి అనుకుంటే మీరు ఈ ముద్రలో పెట్టుకుని కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు నేను ఇలానే చెప్తాను ఎలా కూర్చోవాలి. ఇలా కూర్చోవచ్చు, ఇలా కూర్చోదు, ఇలా కూర్చోదు. ఏది కరెక్ట్గా ఉంది అని గమనించండి. మీరు ఇలా కూర్చుంటే మీ యొక్క ముడుకు అంటే మోచేయి, మీ మోచేయి పక్కనకి తగ్గుతుంది. పక్కనకి తగ్గుతూ ఉంది అని చెప్పంటే మీరు నెలకోసం పెట్టారు. అలా కాకుండా ఉంటే కొంచెం ముందుకు పెట్టారనుకోండి, మరి ముందుకు వంగే. మీరు ముందుకు వంగగానే మీ దృష్టి అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది. భుజాలు లాగుతుంటే అందుచేత ఈ భాగం ఇక్కడ ఉంది.
ఇలా పెట్టారనుకోండి, కుదురు కుదురు ఇంత సైన్స్ ఉంది ఇందులో. పెట్టుకోవాలి. సరే. ఈ ముద్రను ఏమంటే పిలుస్తారు? ఆకాశ ముద్ర లేదా శూన్య ముద్ర అని పిలుస్తారు. ఇది పృథ్వీ ముద్ర, నేల సూర్యుడు. ఇవి కలగడం వల్ల, ఈ రెండు కలవడం వల్ల మన యొక్క శరీరం యొక్క బరువును తగ్గించుకోవచ్చు లేదా బరువును పెంచుకోవచ్చు. యోగం సమత్వం ముఖ్యమే. యోగము సమానంగా జరుగుతుంది. మీరు 6 అడుగుల పొడవు ఉండి 20 కేజీలే బరువు ఉన్నారనుకోండి, ఎంత అసహ్యంగా తగ్గిస్తారు అసలు. మీరు 5 అడుగుల పొడవు ఉండి 70-80 కేజీలు బరువు ఉన్నారనుకోండి, ఎంత అసహ్యంగా కనిపిస్తుంది. ప్రతి శరీర భాగము వేళ్లాడిపోతుంది. ఎలా ఉండాలి మనం? ఆడపిల్లలు అయినట్లయితే సీత, సావిత్రి, పార్వతి, లక్ష్మీదేవి ఇలా ఉండాలి. పూతనలాగా వేరే రాక్షసులాగా ఉంటే శరీరం ఎవరు మెచ్చరు. సో అలాగే బట్టబల్తుగా ఉంటే కూడా మెచ్చుకోరు. సౌష్ఠవంగా ఉండాలి. సుందర సుధావుల ఆకర్షక్ తన్ హోనా చాహియే అంటారు బాబారావు. దీని తర్వాత దీనివల్ల మనం బరువు పెరగడము తగ్గడము జరుగుతుంది. ఇది వరుణ ముద్ర. మన శరీరంలో 70% పైన నీరు ఉంటుంది. రక్తం కూడా నీటిలో భాగమే. ఇవి సరిగ్గా ఉండాలి అని చెప్పనుకుంటే ఈ ముద్ర వరుణ ముద్ర. నీరు ఎక్కువైపోయినా తక్కువైపోయినా కూడా మనకి కిడ్నీ వ్యాధులు వస్తాయి. కిడ్నీ వ్యాధులు ఉన్నా, యూరిన్ గ్లాండ్ వ్యాధి ఉన్నా, ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం ఉన్నా మీరు ఈ ముద్రలో కూర్చోవాలి. అంతా పూర్తిగా చిన్నగా ఉంటారు. ఇలా కూర్చోవాలి. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ముద్ర. ఈ 2 వేళ్ళు ఇవి కలిపి కూర్చుంటే దీన్ని ప్రాణముద్ర. ప్రాణముద్ర లేదా శక్తి ముద్ర. నాకు ఎంత తిన్నా నీరసంగానే ఉంటుందండి అనుకునేటువంటి వాళ్ళకి ఈ ముద్ర చాలా ఉంటుంది. ఇది అపాన ముద్ర, డీటాక్సిఫికేషన్. నేను తింటున్నాను కానీ ఏమీ బయటికి వెళ్ళడం లేదండి, ఊళ్ళంతా పెరిగిపోతానండి అని చెప్పనుకోవాలి. నెక్స్ట్ ముద్ర ఇది వాయు ముద్ర. నా శరీరంలో నొప్పులు ఉంటాయండి, మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పి, మోచేతుల నొప్పి, కీళ్ళు నొప్పి, కీళ్ళు గౌట్ ఇలాంటి వ్యాధులన్నీ వచ్చేసాయి అనుకునే వాళ్ళకి ఈ ముద్ర వస్తుంది. ఒకేసారి 2 ముద్రల కాంబినేషన్ కూడా మనం వేసుకోవచ్చు. అపాన వాయు ముద్ర, నొప్పులు ఉన్నాయి, డీటాక్సిఫికేషన్ ముద్రగా. వాయు వరుణ ముద్ర, వాయు ప్రాణ ముద్ర. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం ముద్రలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆసనాలు నేను ఇందాక చేశాను. ఇవాళ చేసినటువంటి ఆసనాలన్నీ కూడా మీకు విషయాన్ని నేర్పడానికి ఉపయోగపడుతుంది. ఆసనాన్ని శతావతి యావత్తి జీవజంతువా అని చెప్పంటారు. ఎన్ని ఉన్నాయి చెప్పంటే 100ల కొద్ది ఉన్నాయి. జీవజంతువులు ఉన్నాయో అన్ని ఆసనాలు ఉన్నాయి. అన్ని రకాలుగా మనం చేయొచ్చు. ఒకే ఆసనాన్ని 10 రకాలుగా చేయొచ్చు అని అందుచేత మనం చేసేటటువంటి ఆసనాలన్నీ కూడా చాలా చక్కగా మనం చేస్తూ ఉంటే ఫలితం పొందేలా రావాలి అని చెప్పంటే అన్నం ఉడకడానికి 5 నిమిషాలు చాలు. సమాజంలో ఆరోగ్యాన్ని, ఎడ్యుకేషన్, ఆరోగ్యం ఈ రెండే ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. మన చేతుల్లో యోగా ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కూడా దీన్ని అభివృద్ధి చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభివందనలు కూడా తెలుస్తున్నాము.
అలాగే ఈ రాజుగారిని కూడా మనస్ఫూర్తితో రాజుగారు తప్పనిసరిగా మీ ఆధ్వర్యంలో మేమందరం కూడా మీ వెనకాల ఉంటూనే ఉంటాము, బాగా అభివృద్ధిలోకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.